బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కులగణన సర్వే ముగిసింది. మొదటి విడత సర్వేలో పాల్గొని 3,56,000 కుటుంబాల నమోదు కోసం కాంగ్రెస్ సర్కార్ మరో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫిబ్రవరి 16 నుండి నిర్వహించిన ఈ సర్వే 28 వరకు కొనసాగింది. అయితే సర్వేలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సర్వేలో పాల్గొనలేదు. కేసీఆర్ తో సహా ప్రతి ఒక్కరూ సర్వేలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, అధికార పార్టీ నేతలు పదే పదే చెప్పినా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. రెండో విడతలో మొత్తం 18,000 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కులగణన సర్వేలో పాల్గొని తన వివరాలు నమోదు చేసుకున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా 1,15,71,000 కుటుంబాలకు పైగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇంకా 3,33,694 కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత కులగణన సర్వే ముగిసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యూ. నికట్ ఏదైతే రాష్ట్రంలో కులగణన బీసీల సంఖ్యను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెల రోజులు దాదాపు 2 నెలలకు పైగా సర్వే చేపట్టింది. అయితే మొదటి విడతలో దాదాపు 55 రోజుల పాటు చేపట్టిన సర్వేలో మొత్తం కూడా ఇంకా 3,56,000 కుటుంబాలు సర్వేలో పాల్గొనకుండా ఉండటం వల్ల మరోసారి సర్వేకు అవకాశం ఇచ్చి మొత్తం మానిటరింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. బీసీ కమిషన్తో పాటు ఏదైతే బీసీ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సర్వే చేపట్టేందుకు చేశారు. అయితే రెండో విడతలో 3,56,000 కుటుంబాలు సర్వేలో పాల్గొనేందుకు గత నెల ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చింది. రెండోసారి 3,56,000 కుటుంబాలకు సర్వేలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తే కేవలం 18,000 కుటుంబాలు మాత్రమే ఈరోజు సర్వేలో పాల్గొన్నాయి. మిగతా కుటుంబాలు ఎవరు కూడా సర్వేలో పాల్గొనలేదు. అయితే ఒకవైపు సామాన్య ప్రజలు వీళ్ళంతా పాల్గొనకుండా ఉండటం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సర్వేలో పాల్గొనలేదు. ఆయనతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. కానీ అదే కుటుంబంలోని పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం ఈ సర్వేలో పాల్గొంది. అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేకి సహకరించాలి, ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా సహకరించి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు అధికార పార్టీ నేతలు ఓవైపు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఈ ముగ్గురు నేతలు మాత్రం సర్వేలో పాల్గొనలేదు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వే అంతా కూడా బోగసు, కేవలం బీసీలను మభ్యపెట్టి ఏదో ఒక రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఈరోజు చేయాల్సి వస్తుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎందుకు చెప్పింది, ఏ విధమైన సాధ్యాసాధ్యాలు తెలియకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంకి వచ్చినాక ఈ సర్వేల పేరుతో ఇవన్నిటి పేరుతో కాలయాపన చేస్తుందని చెప్పి, కాబట్టి మొత్తం కూడా రీసర్వే చేయాలని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 2 విడతలుగా సర్వే పూర్తి చేసింది. దీనిపైన నివేదికలు కూడా తెప్పించుకుంది. మొదటి విడతలో అసెంబ్లీలో కూడా చర్చించింది. మరోవైపు రేపు 6వ తేదీన మార్చి 6వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో 42%, తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42%, ఈ 2 బిల్లులను ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఈరోజు తెరపైకి వచ్చింది. కాబట్టి బీసీ కులగణన సర్వే అనేది రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున చేపట్టాము. దీన్ని దేశవ్యాప్తంగా కూడా చేపట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవైపు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మార్చి 10వ తేదీన మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే కులగణన సర్వేని ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన సర్వే చేపట్టాలని చెప్పి మార్చి 10వ తేదీన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీలు అందరూ కూడా ధర్నా చేసేందుకు సిద్ధమైనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అంశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు సర్వేలో పాల్గొనకుండా బీసీల మీద చిత్తశుద్ధి ఏముంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, నేతలు కూడా రీసర్వే చేయాల్సిందే. ఖచ్చితంగా మరొకసారి మొత్తం కూడా సర్వేను చేయండి. బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగింది. దాదాపు 50 నుంచి 60 లక్షల కుటుంబాలను ఈరోజు బీసీ సర్వేలో తక్కువ చేసి చూపించారు. అగ్రకులాలకు సంబంధించిన సర్వే మాత్రం ఎక్కువ చేసి చూపించారు. దీనివల్ల బీసీల రిజర్వేషన్లు ఎక్కడ కూడా 42% సాధ్యం కాకుండా ఉండేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా 2 విడతలుగా చేపట్టిన కులగణన సర్వే మాత్రం ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసిన నేపథ్యంలో కేవలం 18,000 కుటుంబాలే ఇప్పుడు ఇంకా పాల్గొనడం. మొత్తం ఓవరాల్గా 1,12,00,000 పైగా కుటుంబాలు ఈరోజు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తే అందులో దాదాపు 3,20,000 కుటుంబాలు పాల్గొనకపోవడం మాత్రం ఇంకా ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది, ఇప్పుడు వచ్చిన సర్వేతోటే ముందుకు పోతుందా, ఇంకా సర్వేకు ఏమన్నా మళ్ళీ ఆలోచించి మిగతా కుటుంబాలను కూడా సర్వేలో పాల్గొనేలా చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. నిక్కత్ రామ్ చెప్పండి, ఇప్పుడు 3వ సర్వే చేసే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మాత్రం ఇప్పటికే కాల్ సెంటర్లు మొత్తం కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని అధికారులను కూడా మానిటరింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రజాపాలన ఫిర్యాదులు కూడా పెట్టింది. కానీ అయినా కూడా 3,56,000 కుటుంబాల కోసం దాదాపు 10 రోజుల పాటు సర్వే కోసం పెడితే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ కేవలం 18,000 కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నాయి. కాబట్టి ఇంతటితో ముగింపు చేస్తుందా లేదు, మళ్ళీ ఏ విధమైన మార్గదర్శకాలు ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామ్.